తుది శ్వాస విడిచిన ముద్రగడ పద్మనాభం. కూతురు క్రాంతిని అడ్డుకున్న బంధువులు. తండ్రి దేహాన్ని ముట్టుకోనియని తల్లి. గతంలో జరిగిన అవమానమే ఈ లొల్లికి కారణం. ఐదు నిమిషాల్లోనే క్రాంతిని పంపేసిర్రు. నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ న్యూస్. మాజీ మంత్రి కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం కన్నుమూయడంతో ఆయన అభిమానులు శోక సముద్రంలో మునిగిపోయిండ్రు. హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఆయన తుది శ్వాస విడిచిండు. ఏపీల కిర్లంపూడిలో ఉన్న ఆయన ఇంటికి జనం తండోపతండలుగా తరలి వచ్చిండ్రు. ఇది గిట్లుంటే ముద్రగడ కడసారి చూపు కోసం వచ్చిన ఆయన బిడ్డ క్రాంతిని కుటుంబ సభ్యులు, బంధువులు, పోలీసులు అడ్డుకునేసరికి పెద్ద రచ్చనే నడిచింది. ముద్రగడను చూడనీకి కూడా క్రాంతిని ఇంటిలోకి రానియలేదంటే కదేందో ఇప్పుడు చూద్దాం. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను అధికారికంగా లాంఛనాలతోని జరిపించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి అడిగిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నాడంట. ముద్రగడ గతంలో మంత్రిగా, ఎంపీగా చేసిన సేవలకు గుర్తుగా ఈ గౌరవం ఇస్తాండ్రు. అయితే తండ్రిని చివరిసారిగా చూసుకునే తందుకొచ్చిన ముద్రగడ బిడ్డ క్రాంతికి మాత్రం చేదు అనుభవం ఎదురైంది. ఆమెను ముందే అడ్డుకున్న పోలీసులు ప్రత్తిపాడు కాడనే ఆపేసిండ్రు. తండ్రిని చూస్తానని ఒక్క తీరుగా బతిమాలుడుతోని భద్రత నడుమ ఆమెను కిర్లంపూడి ఇంటికి తీసుకుపోయిండ్రు పోలీసులు. అయితే క్రాంతి ఇంట్లోకి అడుగు పెట్టంగానే బంధువులు, అభిమానులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో ముద్రగడ ఇంటికాడ గందరగోళంగా మారింది. తండ్రి దేహాన్ని చూసేటందుకు వచ్చిన క్రాంతి మీద బంధువులతో పాటు కన్న తల్లి కూడా కోపం తెచ్చుకుంది. ముద్రగడను ఉంచిన పెట్టెను కూడా ఆమెను అస్సలు తాకనీయలేదు. నీ వల్లనే ముద్రగడ మానసిక క్షోభ గురైందని, వెంటనే ఇంటి నుండి వెళ్ళిపోవాలని బంధువులు గట్టిగా కేకలు వేసిండ్రు. కూతురు రాకను ముద్రగడ భార్య కూడా అస్సలు భరించలేకపోయింది. ఆమెను బయటకు పంపేయండి అని ఆ తల్లి కూడా కోపంతో అరిచింది. 2 నిమిషాలు కూడా తండ్రి దేహం దగ్గర కూతుర్ను ఉండనీయలేదు. కల్లారా తండ్రిని చూసుకొనియకపోయేసరికి క్రాంతి కూడా కంటనీరు పెట్టుకుంది. ముద్రగడ బతికున్నప్పుడే తను చనిపోయినాక తన బిడ్డను దేహం దగ్గరికి కూడా రానియొద్దని చెప్పిండని, అందుకే బంధువులు ఆమెను అడ్డుకున్నారని అభిమానులు కూడా చెబుతాండ్రు. తండ్రి కూతుళ్ళ నడుమ ఇంత పెద్ద పంచాయతీ జరగనీకి గత అసెంబ్లీ ఎన్నికల ముచ్చటే కారణమని బయట చర్చ అయితే నడుస్తాంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ముద్రగడ ప్రచారం చేసిండు. అది మనందరికీ తెలిసిన విషయమే. పవన్ గెలిస్తే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని శపథం కూడా చేసిండు. పవన్ గెలిచినాక తన పేరును పద్మనాభరెడ్డిగా అని కూడా మార్చుకున్నాడు. అయితే అప్పుడే క్రాంతి జనసేన పార్టీలో చేరి తండ్రి మీద విమర్శలు చేసింది. తండ్రిని కొందరు రాజకీయంగా వాడుకుంటుర్రని ఆరోపించింది. ఈ మాటలతోని ముద్రగడ తీవ్రంగా బాధపడ్డాడు. తన బిడ్డ చనిపోయిందని అనుకుంటున్నానని బహిరంగంగానే చెప్పిండు. కూతురు జనసేనల చేరుడు, పవన్కు మద్దతు తెలుపుడుతోని ఈ కుటుంబంలో అందరి మధ్య దూరం పెరిగింది. అయితే ఆమెను రానియకపోవడానికి ఇంకో పెద్ద కారణం కూడా ఉందని తెలిసింది. గతంలో ముద్రగడ భార్య క్యాన్సర్ బారిన పడ్డప్పుడు హైదరాబాద్ పట్టణంలో చికిత్స కోసం హైదరాబాద్ వచ్చిర్రు. ఆ టైంలో ఆసుపత్రి నుంచి క్రాంతి ఇంటికి ముద్రగడ దంపతులు పోయిండ్రు. కానీ వ్యక్తిగత కారణాలతోని క్రాంతి ఆమె భర్త కలిసి వాళ్ళిద్దరిని ఇంట్లోకి రానియకుండా అడ్డుకున్నారట. 5 నిమిషాలు కూడా ఇంట్లో ఉండనీయలేదట. ఈ ముచ్చటను ముద్రగడ అప్పట్లో ఓ మీడియా సమావేశంలో చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ కారణంతోనే ఇప్పుడు తండ్రిని చూసేటందుకు వచ్చిన క్రాంతిని కుటుంబ సభ్యులు అడ్డుకున్నారని తెలుస్తాంది. పరిస్థితి చేయి దాటిపోవడంతో ఇక పోలీసులు క్రాంతిని బలవంతంగా బయటకు తీసుకుపోయినరట. 5 నిమిషాల్లోనే ఆమెను కార్ల ఎక్కించి
కిర్లంపూడి నుంచి బయట పంపేసిరు. మొత్తానికి కన్న తండ్రి కడసారి చూపునకు క్రాంతి నోచుకోకపాయే. మరో మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ క్యూ న్యూస్. క్యూ న్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.